ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ జట్టు మరోసారి లంక చేతిలో చతికిలపడి పరుగు పోగొట్టుకుంది. 50 ఓవర్ల సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేక మన బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పోటీపడి పెవిలియన్కి క్యూ కట్టారు. దీంతో ఈ మ్యాచ్లో లంకపై 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇక ఈ విజయంతో లంక వన్డే సిరీస్లో ఒక గెలుపుతో ముందంజలో ఉండగా టీమిండియా సిరీస్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఇక మిగిలిన చివరి మ్యాచ్లో భారత్ జట్టు ఎలా అయినా గెలిచి సిరీస్ సమం చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన 2 వన్డే మ్యాచ్లను గమనిస్తే హిట్ మ్యాన్ సూపర్ హిట్ అయితే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బ్యాటింగ్లో పేలవంగా ఆడి అటర్ ఫ్లాప్ అయ్యారు. ఇక గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఆ వివరాలను చూస్తే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు చేసి జట్టుకి మెరుపు ఆరంభం ఇవ్వగా అతడి ఇచ్చిన ఆరంభాన్ని మాత్రం మిగతా బ్యాటర్లు అందరూ కలిసి నేలపాలు చేశారు. ముఖ్యంగా శ్రీలంక స్పిన్నర్లు వాండర్సే, చరిత్ అసలంకని మనోళ్లు ఎదుర్కోలేకపోయారు. వాండర్సేకి మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా ఏకంగా 6 వికెట్లు సమర్పించుకోగా అసలంకకి 3 వికెట్లు దక్కాయి. ఇంతలా మన వాళ్లు స్పిన్కి భయపడ్డం చాలా వింతగా ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడంలో ఉన్న మన వారి బలహీనత లంక జట్టుకి కలిసొచ్చింది. మరోవైపు ఇంతలా పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పుడు కోచ్ గంభీర్ టీ20 సిరీస్లో మంచి ప్రదర్శన కనబరిచిన రియాన్ పరాగ్కి కాకుండా శివన్ దూబేకి జట్టులో స్థానం కల్పించాడు. అయితే దూబే ప్రదర్శన దారుణంగా లేకపోయినప్పటికీ స్పిన్ ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఆ అస్త్రాన్ని కాకుండా ఫాస్ట్ బౌలింగ్ వనరులను ఉపయోగించుకోవడం అనేది గంభీర్ తప్పుడు నిర్ణయంగా చెప్పొచ్చు. మరి ఇండియా ఓడిపోవడానికి అసలు కారణమేంటి? మ్యాచ్లు ఫినిష్ చేసే సత్తా ఉన్న పంత్కి కాకుండా రాహుల్కి అవకాశం కల్పించడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టుకు మొదటి ఓవర్ మొదటి బంతికే సిరాజ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సంకను గోల్డెన్ డకౌట్ చేసి అదరగొట్టాడు. ఇదే క్రమంలో పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ పాతుమ్ నిస్సంకను అవుట్ చేశాడు. తద్వారా వన్డేల్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ సాధించిన 4వ భారత బౌలర్గా రికార్డులోకెక్కాడు. గతంలో దేవశిషి మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ మాత్రమే భారత్ తరపున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా 4 సార్లు ఈ ఘనత సాధించాడు. మొదటి వికెట్ అంత త్వరగా పడిపోయినప్పటికీ మరో శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆవిష్కా ఫెర్నాండో, వన్ డౌన్ బ్యాట్స్మెన్ కుశాల్ మెండేస్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్తో అదరగొడుతూ శ్రీలంక స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఇటువంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 40 పరుగుల వద్ద ఫెర్నాండోను, 30 పరుగుల వద్ద మెండేస్ను వరుస ఓవర్లో అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇద్దరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడంతో శ్రీలంక స్కోరు వేగం బాగా నెమ్మదించింది. ఇటువంటి పరిస్థితుల్లో సమర విక్రమ, అలానే అసలంక కొద్దిసేపు భారత బౌలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టీమిండియా బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సమర విక్రమను 14 పరుగుల వద్ద, అసలంకను 25 పరుగుల వద్ద పెవిలియన్కు పంపారు. ఇక తర్వాత వచ్చిన జనిత్ లీనాగే 12 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంక జట్టు 200 పరుగుల మార్కును అందుకోవడం చాలా కష్టమని అందరూ భావించారు. కానీ లంక టైలెండర్ బ్యాటర్లు దుమ్ములేపారు. దునిత్ వెరలాగే 39 పరుగులు, కామిండు మెండేస్ 40 పరుగులు, అలానే ధనుంజయ 15 పరుగులు చేశారు. శ్రీలంక టైలెండర్లు చివర్లో ఈ రేంజ్లో ప్రతిఘటిస్తారని ఎవరూ కూడా ఊహించి ఉండరు. దీంతో శ్రీలంక జట్టు 50 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్స్లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్, సిరాజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. సుందర్, కుల్దీప్ యాదవ్ మాత్రం అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరు బౌలర్లు కూడా చాలా చక్కటి ఎకానమీతో బౌలింగ్ చేయడం జరిగింది. సుందర్ 10 ఓవర్లకు గాను 30 పరుగులు మాత్రమే ఇవ్వగా కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లకు 33 పరుగులు సమర్పించుకున్నాడు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆరంభం నుండి ధాటిగా ఆడడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి లంక బౌలర్స్పై ఎదురుదాడి చేశాడు. 145 స్ట్రైక్ రేటుతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ గిల్ మాత్రం రోహిత్కి సహకారం అందిస్తూ నెమ్మదిగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకువెళ్లాడు. అయితే దాటిగా ఆడుతున్న సమయంలో హిట్ మ్యాన్, వాండర్సే బౌలింగ్లో నిస్సంక అద్భుత క్యాచ్ పట్టడంతో 64 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. రోహిత్ ఇన్నింగ్స్లో మొత్తంగా 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ దూకుడు చూసి ఈరోజు మ్యాచ్ ఇండియా సులభంగా గెలుస్తుంది అనుకుంటే సీన్ మొత్తం మళ్లీ రివర్స్ అయింది. 102 పరుగుల వద్ద కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయిన భారత్ జట్టు
ఆ తర్వాత మరోసారి మొదటి వన్డే మ్యాచ్ని తలపిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్నారు. 116 పరుగుల వద్ద ఒకే ఓవర్లో వాండర్సే గిల్ను 35 పరుగుల వద్ద, శివన్ దుబేను 0 పరుగులకు అవుట్ చేసి ఇండియాకి షాక్ ఇచ్చాడు. అయితే క్రీజ్లో కోహ్లీ ఉండడంతో పర్వాలేదు అనుకున్నారంతా. కానీ లంక జట్టులో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ వాండర్సే బౌలింగ్ని ఎదుర్కోలేక మన వాళ్ళు అంతా చేతులు ఎత్తేశారు. అతడి బౌలింగ్లో కోహ్లీ 14 పరుగులకు ఎల్బీడబ్ల్యూ అవ్వగా ఆ వెనువెంటనే శ్రేయస్ అయ్యర్ 7 పరుగులకు అవుట్ అయితే రాహుల్ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. అయితే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కొద్దిసేపు లంక బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ ఉండడం, చివర్లో ఇంకా బ్యాటర్లు ఎవరూ లేకపోవడంతో ఒత్తిడిని అధిగమించలేక అక్షర్ పటేల్ 44 పరుగుల వద్ద, సుందర్ 15 పరుగుల వద్ద అవుట్ అయిపోయారు. ఇక్కడ మరో విశేషమేంటంటే గత మ్యాచ్ లాగే లంక కెప్టెన్ చరిత్ అసలంక కీలక సమయంలో 2 వికెట్లు తీసి టీమిండియాకి కొద్దో గొప్ప మిగిలి ఉన్న ఆశలని నాశనం చేశాడు. ఇక చివర్లో సిరాజ్ అసలంక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవ్వగా హర్షదీప్ రనౌట్ అవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ 208 పరుగులకు ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.